తమిళలో విజయవంతమైన DNA చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అథర్వ మురళి, నిమిషా సంజయన్ ప్రధాన పాత్రధారులుగా నటించే చిత్రం ఇది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఎస్కే పిక్చర్స్ పథకంపై సురేష్ కొండేటి ఈ నెల 11న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే కథ ఇది. సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా చాటి చెబుతుంది. నిర్మాత సురేష్ తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు ఆకట్టుకునే కథనం సినిమాకి ప్రధాన బలం అని, తమిళంలో విజయవంతమైనట్లయితే తెలుగులో ప్రేక్షకులు మెచ్చుకుంటారని సురేష్ కొండేటి చెప్పారు. ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి, సంతోషం సురేష్ అంటారు. సురేష్ కొండేటి కొద్దిగా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పవచ్చు. గతంలో ప్రేమిస్తే లాంటి సినిమాలు ఆయన చేసి విజయాన్ని సాధించారు. భరత్ తోటి ప్రేమిస్తే సినిమా మనం చూసాం, ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో. అలా పలు సినిమాలని ఆయన విజయవంతంగా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ యొక్క తమిళ్లో ఉన్నట్టు హిట్ అయిన ఒక DNA అనే సినిమాని తెలుగులో చేస్తున్నారు. మై బేబీ అని, ఓ బేబీ చూసా, ఇప్పుడు ఇది మై బేబీ. సో మై బేబీ అనే పేరుతోటి ఈ యొక్క సినిమా రిలీజ్ కాబోతుంది అనేది సురేష్ కొండేటి నిన్న చెప్పినటువంటి విషయం. ఇది తాజాగా రాబోతున్నటువంటి ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా.